హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా రవ కేసరి ఎలా చేయాలో చూద్దామండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేకపోతే దేవుడికి ప్రసాదం పెట్టుకోవాలన్నా ఇలా రవ కేసరి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. ఇందులో నెయ్యి ఎంత వేసుకుంటే రవ కేసరికి అంత టేస్ట్ వస్తుందండి. తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి 2 వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా ఫ్రై అయిపోవాలండి. రవ్వ వేగేలోపు నీళ్లు వేడి చేసుకుందామండి. ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే రవ్వ ఉండలు కట్టుకోకుండా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పులు నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు. చూడండి నీళ్లు కాగిపోయినాయండి. మన రవ్వ కూడా వేగిపోయింది. రవ్వ చక్కగా వేగిపోవాలండి, పొడి పొడిగా అయిపోవాలి. అప్పుడు వేడి నీళ్ళు అందులో పోసుకుని ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలండి. రవ్వ నీళ్ళనంతా సక్ చేసుకునేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి నీళ్ళని ఇంకిపోయినాయండి. ఇప్పుడు అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుని వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే రవ కేసరి అంత టేస్టీగా ఉంటుందండి, ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇంతే అండి రవ కేసరి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.